సిటీని పొల్యూషన్ ఫ్రీగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, రోడ్లు, శానిటేషన్ ప్రత్యేక దృష్టి సారించింది. ఇక హైదరాబాద్ మరో ఢిల్లీ, ముంబైలా కాకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పై బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కీలక రివ్యూ చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు సీఎం రేవంత్. హైదరాబాద్ ను కాలుష్య రహిత సిటీగా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందుకు అవసరమైన సంస్కరణలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వచ్చే 25 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు రూపొందించాలని, ఇందుకోసం ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లో ఉన్న సమస్యలను అధ్యయనం చేయాలని సూచించారు. సిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కేబులింగ్ పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అన్ని శాఖలు సమగ్ర డిపిఆర్లు రెడీ చేయాలని సూచించారు. విపరీతమైన కాలుష్యంతో ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి నగరాల్లోని పరిస్థితి హైదరాబాద్ లో రాకుండా చూడాలన్నారు. కోర్ సిటీలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలించాలని ఆదేశించారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పై బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో కీలక రివ్యూ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ని నిషేధించాలని, నిర్మాణ రంగ వ్యవస్థను సిటీలో ఎక్కడ పడితే అక్కడ డంప్ చేయకుండా చూడాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. ఉద్దేశపూర్వకంగా అలా చేసేటోళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. హైదరాబాద్ లో మంచినీరు, మురుగునీరు సరఫరా వ్యవస్థను పూర్తిగా సంస్కరించాలన్నారు. దీనిపై సీవరేజ్ బోర్డు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు సీఎం. బోర్డు తమకున్న వనరులను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలనే అంశంపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. ఓఆర్ఆర్ పరిధిలోని వారసత్వ కట్టడాల సంరక్షణ, వాటిని పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు కులీ కుతుబ్ షాహీ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మార్గదర్శకాలను సవరించి దాన్ని మరింత బలోపేతం చేయాలన్నారు. మార్గదర్శకాల రూపకల్పనలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు రేవంత్. పాతబస్తీ మెట్రోకు అవసరమైన నిధులను ఇప్పటికే విడుదల చేశామని, అక్కడ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. మెట్రో సెకండ్ ఫేజ్ అనుమతులు తదితర విషయాల్లో ఏమాత్రం ఆలస్యం చేసినా సహించబోమని హెచ్చరించారు. కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖతో సమన్వయం చేసుకుంటూ త్వరగా పనులు పట్టాలెక్కేలా చూడాలన్నారు సీఎం. ప్యారడైజ్ జంక్షన్ నుంచి షామీర్పేట్ ఓఆర్ఆర్ వరకు ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. మూసీ రివర్ ఫ్రంట్ కు సంబంధించి హిమాయత్ సాగర్ నుంచి గాంధీ సరోవర్ వరకు పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు రేవంత్. ఓఆర్ఆర్ నుంచి మూసీ వైపు వచ్చే క్రమంలో కోత్వాల్గూడ జంక్షన్ లో మూసీ రివర్ ఫ్రంట్ కి ప్రతీకగా ఇండియా గేట్, గేట్ వే ఆఫ్ ఇండియా, చార్మినార్ లాంటి ఓ ల్యాండ్ మార్క్ ని నిర్మించాలని సూచించారు. మూసీ పైన బ్రిడ్జ్ కమ్ బ్యారేజ్ కి ప్రణాళికలు రూపొందించాలని, అనుమతులు, నిబంధనల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు సీఎం. మీరాలం ట్యాంక్ ఎదుట ఏర్పాటు చేసిన ఎస్టీపీలు వాటి సామర్థ్యానికి అనుగుణంగా పనిచేసేలా చూడాలన్నారు. జూ పార్క్, మీరాలం ట్యాంక్ సమీపంలో పర్యాటకులు బస చేసేందుకు వీలుగా అధునాతన వసతులతో హోటల్ నిర్మించాలని తెలిపారు. పార్క్, మీరాలం ట్యాంక్ తో పాటు నగరాన్ని వీక్షించేలా హోటల్ ఉండాలని ఆదేశించారు. సిటీని అభివృద్ధి చేసేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి.